భగవంతుడు ప్రసాదించిన పునర్జన్మను సార్థకం చేసుకున్నామని పశ్చిమ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి అయిన మార్కాపురం జిల్లా సాధించినందుకు నా జన్మ ధన్యమైందని ప్రజల ఆశీర్వాద బలం ముఖ్యమంత్రి చంద్రబాబు దీవెన వల్ల మార్కాపురం జిల్లాగా ఆవిర్భవించిందని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి భావోద్వేగం చెందారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణ శివార్లోని ఆర్&ఆర్ కాలనీలో జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేష్, శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు నూతన జిల్లా కలెక్టర్, ఎస్పీ ఉన్నతాధికారులకు ఘన స్వాగతం పలికారు. ముఖ్య అతిథులకు పూర్ణ కుంభంతో వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సర్వమతాల మత పెద్దలు ఆశీర్వాదాల మధ్య నూతనంగా ఏర్పడిన చంద్రన్న మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా పి రాజబాబు నేడు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యేలు, మంత్రి, ఇతర అధికారులు, నాయకులు కలెక్టర్ కు అభినందన తెలుపుతూ బొక్కెలు, శాల్వాతో సత్కరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యే, మంత్రి, ఇతర అధికారులు, నాయకులు కలెక్టర్కు అభినందన తెలుపుతూ బొకేలు, శాలువాతో సత్కరించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. వెనుకబడిన మార్కాపురం జిల్లాగా చేయాలని నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరిన వెంటనే ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని గౌరవించి ముఖ్యమంత్రి అయిన వెంటనే మార్కాపురాన్ని జిల్లాగా చేసి తీరుతామని ఇచ్చిన మాటను 1.5 సంవత్సరం నెరవేర్చి పశ్చిమ ప్రాంత ప్రజల్లో చెరగని ముద్రను వేశారని, ఈ ప్రాంత ప్రజల కోసం తను అడిగిన వెంటనే జిల్లాను చేసినందుకు జీవితాంతం చంద్రబాబుకు రుణపడి ఉంటామని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. పశ్చిమ ప్రాంతం జిల్లా కోసం 63 రోజులు దీక్షలు చేసిన నాటి వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు కనీసం జిల్లా ఊసెత్తలేదని, తమని పోలీస్ స్టేషన్కు తరలించి ఇబ్బందులకు గురి చేశారని, అమర నిరాహార దీక్షను సైతం భగ్నం చేశారని, పశ్చిమ ప్రాంతంలో పర్యటిస్తున్న నాటి ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని మరియు ఆశల్ని గుర్తించిన చంద్రబాబు ఇస్తే ఈ ప్రాంత వైసీపీ నాయకులకు చెంపపెట్టుగా ఉందని, రానున్న రోజుల్లో వెలుగొండ ప్రాజెక్టుని సైతం కూటమి ప్రభుత్వంతోనే పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్టు వద్ద చంద్రబాబుకు గుడి కడతామని కందుల ప్రతిఘటించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. చంద్రబాబు మాట ఇస్తే తప్పడని, అలాంటి చంద్రబాబుని పశ్చిమ ప్రాంతాన్ని జిల్లా చేస్తామని మాట ఇచ్చిన ఎర్రగొండపాలెంలో సభ నిర్వహించేందుకు వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న మంత్రి చంద్రబాబుపై రాళ్లను వేయించారని, అయినా వెనుకడుగు వేయకుండా ఆ ప్రాంతంలో సభ నిర్వహించి పశ్చిమ ప్రాంతాన్ని ఖచ్చితంగా జిల్లా చేస్తామని, కొండ ప్రాజెక్టును సైతం పూర్తి చేస్తామని కంకణం కట్టుకున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఓట్ల కోసం ప్రాజెక్టును పూర్తి చేశామని కల్లబొల్లి మాటలు చెప్పి ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేశారని, తాము ఖచ్చితంగా ప్రాజెక్టును పూర్తి చేసి ఎన్నికలకు వస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, జిల్లా అధికారులు, మార్కాపురం జిల్లా అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రాంతం పట్ల ఆలోచన చేసినటువంటి వాళ్ళు లేరు. ఈ ప్రాంతం వెనుకబాటుతనాన్ని గుర్తించినటువంటి వాళ్ళు లేరు. ఎంతకాలం ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసుకుంటూ తప్పుడు కోతలు కూసుకొని తప్పుడు హామీలు ఇచ్చి మభ్య పెట్టుకుంటూ పోయారే కానీ ఎవరు పనిచేసినటువంటి సందర్భం లేదు. కానీ ఇన్నాళ్లకు మన ప్రాంత దేవుడిగా, దైవంగా వచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మనకు చేసినటువంటి గొప్ప అవకాశాన్ని మన యువత కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే ఈరోజు చేసి పెట్టాడో ఈ కార్యక్రమాన్ని మనమందరం స్వాగతిద్దామని, మన జిల్లాని మనం గౌరవించుకొని ఈ రోజు నుంచి పరిపాలన బాధ్యతలన్నీ కూడా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రతి అధికారికి కూడా బ్రహ్మాండమైనటువంటి గౌరవ మర్యాదలు లభించేలా మేము చూసుకుంటాం. మీరు కూడా మా ప్రాంత ప్రజల యొక్క కష్టాలను గుర్తించి వాస్తవాలు చేసి చేయలేమని చెప్పి ఎవరిని కూడా హత్య చేసుకోకుండా అందరం ఒకరినొకరం అనుబంధంగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మంత్రి గారు